ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, కాలేజ్ ప్రాక్టికల్స్లో కొన్ని క్లాసెస్ మిస్ అయ్యావు కదా. ఈ నోట్స్ నీకోసమే రెడీ చేసి ఉంచాను. ఓహో, చదువులో నువ్వు ఈ మధ్య ఇలాంటివి కూడా చేస్తున్నావా? ఎనీవే, థ్యాంక్ యూ రా. జాను, నీకోసం కష్టపడి రాశాను. ఆ 13వ పేజీలో ఉన్న లెసన్ అస్సలు మిస్ అవ్వద్దు. సరే. మర్చిపోవద్దు జాను. ఏ, నువ్వు ఇన్నిసార్లు చెప్పావు కదా, అస్సలు మర్చిపోను. ఓకేనా? సరేరా, నేను ఇక బయలుదేరుతాను. అలాగే. బాయ్. బాయ్. దిగుతావా? నువ్వు దిగితే నేను దిగుతాను. తమరు దిగకుండా నేనెలా దిగుతాను? ఓ సారీ. ఎంతైందన్నా? 50 ఇవ్వమ్మా. తీసుకోండి. చిల్లర లేదమ్మా. ఇదిగో నాది కూడా 50 తీసుకో. అన్న చిల్లర లేదన్నా. నా దగ్గర కూడా చిల్లర లేదు. అమ్మా, ఇది తీసుకో. ఇది అతంది కదా. ఉంచుకోమని ఇవ్వట్లేదమ్మా. నీకి 50 రావాలి, అన్నకి 50 రావాలి. మీ ఇద్దరు అడ్జస్ట్ అవ్వండి. అన్నకి 50 ఇచ్చేసి. అన్నా, వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండు. ఈ చిల్లర కోసం నా వెంట పడకు. అయ్యో పర్లేదు కళ్యాణి, ఆ 50 నీ దగ్గరే ఉంచుకో. అస్సలొద్దు. ఈ వంకతో నువ్వు మళ్ళీ మళ్ళీ నా వెంట పడాలని చూస్తావు. ఏమండి, 2 50లున్నాయా? లేవమ్మా. చూడండి, కొంచెం అర్జెన్సీ ఉంది. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో నీ 50. ఇది నాది కాదు కదా కళ్యాణి, నీదే. పిచ్చా ఏంటి? 100లో 50 పోతే 50 నీకొస్తుంది. నీకిచ్చేసాను. ఏ ఒక నిమిషం. ఏంటి చూసామని వెళ్ళిపోతున్నావా? లేకపోతే అతనితో కలిసి వెళ్లేదానివి కదూ. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతకు ముందు శ్రీకాంత్ అన్నయ్యతో తిరిగావు. అఫ్ కోర్స్ ఎంగేజ్మెంట్ అయ్యాకేలే. మా బ్రదర్ యాక్సిడెంట్లో పోయాక నీ జీవితమేక నా మేనకోడలు ఖుషికే అంకితం అన్నట్టు మాట్లాడావు. ఇప్పుడు ఇంకెవరినో పట్టావు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉద్యోగాలు మార్చినంత ఈజీగా మనుషులు మార్చగలవని మాకు తెలీదు తులసి. ఏంటి కోపం వస్తుందా? అయినా నేనన్నది ఉన్నమాటే కదా, నా కళ్ళ ముందు జరుగుతుందే కదా. నాకిది నిజం కాదని నిరూపించగలవా? చూడండి, మనసుతో చూస్తే నిజమేంటో అబద్ధమేంటో కనిపిస్తుంది. అంతేకాని మీరేదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. చూడు తులసి, ఇలా నీతో నడి రోడ్డు మీద డిస్కషన్ పెట్టుకోవడం నాకిష్టం లేదు. నువ్వు ఎవరితో తిరుగుతావో ఎక్కడ తిరుగుతావో
నాకు అనవసరం. మా ఖుషి జోలికి మాత్రం మళ్ళీ రావద్దు. అర్థమైందా? కళ్యాణి, ఇదిగో 50 దొరికింది. ఏమైంది అలా అయిపోయావు? ఎవరో కారులో వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి వెళ్ళారా? వాళ్ళెవరో చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాను. ఈ రౌడీయిజమే వద్దనేది. ఇక నువ్వు నా వెంట పడి విసిగించకు. అరే, అయినా ఎందుకు ఇలా ఫీల్ అయింది? అందర్నీ పిలిచి మాట్లాడకుండా ఎవరికోసం ఎదురు చూస్తున్నావు నాన్న? జైతో జాను పెళ్లి గురించి మీ అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి. రా తులసి, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. ఏంటమ్మా తులసి, డల్గా ఉన్నావు? ఆహా, ఏం లేదమ్మా. రామా, కూర్చో. తులసి పెళ్లి కన్నా ముందు జానుకు పెళ్లి చేయడం మాకు ఇష్టం లేకపోయినా వచ్చింది మంచి సంబంధం కాబట్టి మేము జాను పెళ్లి విషయంలో ఒక ఆలోచనకు వచ్చాం. అమ్మా జాను, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ముందు నీ నిర్ణయం చెప్పమ్మా. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా మీరు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకుంటారు. మీకిష్టమైతే ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనన్నా. జాను పెళ్లి కొప్పుకుందానయ్యా, పెళ్లి కొప్పుకుంది. జాను ఒప్పుకుంటే మనం అందరం ఒప్పుకున్నట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.